ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే,
నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థించుకుందాం. సుధారాణి యోసేపు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. మహోన్నతుడా, సర్వాధికారి నా గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ చిన్న అవకాశం దేవానికి స్తోత్రం తండ్రి. ఆ సమయాన్ని దీవించండి, శాంతిపరచండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి తండ్రి. నేను సారిపోయే వాక్యం మా హృదయంలో భద్రపరచుకుంటాను. దయచేయండి తండ్రి, నీ కాపుదల దయచేయండి. ఆయన త్వరగానే విధంగా నడిపించండి తండ్రి, మార్గంస్ దయచేయండి తండ్రి. నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రారంభ తప్పులు క్షమించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరము కలిసి స్తుతించి ఆరాధించుదాం. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, జీవాధిపతి, జీవము కలిగిన దేవదేవుని నామాన్ని మనమందరము కలిసి స్తుతించుదాం, ఆరాధించుదాం. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అటు దైవనామ స్మరణ మనము చేయిచు స్తుతించుచు ఆరాధించుదాము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా.
కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆ వ్యాధులను తొలగించిన వాడవు, మృతులను సైతము లేపగలిగిన దేవుడవు, యెహోవా రాఫావై మమ్మల్ని స్వస్థపరిచే దేవా, నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా దేవానికి స్తోత్రము. ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకై, మమ్మల్ని సంరక్షించినందుకై, మా వ్యాధి బాధలలో, మా కష్ట దుఃఖ సమయములలో, మా యొక్క లేమిలో, మా
మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు కాపాడినందుకై, ఇక ముందు మమ్మల్ని కాపాడుచున్నందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నీ నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘమును, మా సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను, మందిరములో పరిచర్య చేస్తున్న బిడ్డలెల్లరను కాపాడుచున్నందుకే నీకు స్తోత్రాలు. మా అక్కర్లు తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతివృత్తి పనులలో, కూలి పనులలో మాకు తోడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు. మా యొక్క ప్రతి అక్కర్లు తీరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి, మా ప్రభువా మీరిచ్చిన ఈ సంఘ సహవాసమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఆరాధనా 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 ఆరాధనా. దేవానికి స్తోత్రములు. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, జీవాధిపతి, నువ్వు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి నేనెంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము నాయన. ఈ రోజున మేము బ్రతికి ఉన్నామంటే అది మా మంచితనము కాదు, మా గొప్పతనము కాదు, మా ప్రభువా మా నీతి క్రియలు కాదు నాయన. కేవలం నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి మేము బ్రతికి ఉన్నాం. నీవిచ్చిన దీవెనలో మేము బ్రతుకుచున్నాం. నీవిచ్చిన నీటిని మేము త్రాగుచున్నాం. నీవిచ్చిన ఆహారం మేము భుజిస్తూ ఉన్నాం. నీవిచ్చిన వస్త్రములు మేము కట్టుకొనుచున్నాం. మా ప్రభువా నీవిచ్చిన నేలను మేము సేద్యము చేసుకుంటున్నాం. నీవిచ్చిన వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం. నీవిచ్చిన ఉద్యోగాలు మేము చేసుకుంటున్నాము నాయన. కేవలం నీ కృప, కేవలం నీ దయ, కేవలం నీ కృపా కనికరములు నాయన మాపై, మా కుటుంబాలపై, మీరు అనుగ్రహించిన సంతానముపై ఉంచి నడిపిస్తున్నందుకై నిన్నెంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న నీ ప్రియబిడ్డలెల్లరూ దర్శించి ఇప్పుడే వారి జీవితంలో ఉన్న వారిని పట్టి పీడిస్తున్న ప్రతి విధమైన దురాత్మ క్రియలను, అంధకార చీకటి శక్తులను, ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందులను, ప్రతి అనారోగ్యపు సమస్యలను యేసు నామమున కొట్టివేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు, క్షేమమును, సర్వ సంపదలు, సకల ఆశీర్వాదాలు, సకలమైన దీవెనలనిచ్చి మీరే ముందుకు నడిపించి సమస్త మహిమా, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనగలరని యేసు క్రీస్తు దివ్య నామమున ఈ స్తుతి ఆరాధనంతయు మీ నామమునకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.